రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయంగానే మిగిలిపోతుందని తెలిపారు. ఎంపీటీ శాఖను గవర్నమెంట్ పరంగా రిజర్వేషన్ అవుతుంది. రిజర్వేషన్ గవర్నమెంట్ చాలా కష్టంతో పని రిజర్వేషన్ వచ్చేదానికి చాలా ఈజీ అవుతుంది. మరి గాంధీ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశం వస్తాయని మనం వేస్తున్నాము. నిరాశ చెందొద్దు. అందరికీ మీరు అనుభవం అందరికీ కలిగితే బాధ్యత మాని మీకు కంపల్సరీ మాట్లాడుతూ జిల్లా మంత్రితో మాట్లాడుతూ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ ఎవరు నిరాశ పొందొద్దు. ఈ అవకాశం కొన్ని రోజులు కూడా స్థానిక రాబోతుంది. కాబట్టి చాలా తక్కువ టైంలో మనకు ఆగస్టు మొదటి వారంలోనే నోటిఫికేషన్ వస్తుంది. చివరి వారంలో ఎలక్షన్లు అయితే కాబట్టి అందరూ మనం రెడీగా ఉండాలి. ఇప్పటికే మీ ఇళ్లలో మీరు పని స్టార్ట్ చేసుకోవాల్సిన కోరుతున్నాము. మరి ఇప్పుడు రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు జనరల్ నరేంద్ర గారు కాకుండా ముందు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదించిండో అదే విధంగా అది కూడా ఘనంగా విజయం సాధించి ఎస్సీలకు ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు మన బీసీలు కూడా వెనుకబడిన తరగతులందరికీ కూడా మనము ముఖ్య ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మొన్ననే 32% రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరంగా అమలు జరగాలి. జరిగిన రోజు ఏదైతే బోనాల పండుగ కానీ ఏదైతే దసరా పండుగ కానీ ఏదైతే దీపావళి పండుగ లాగా ఎన్ని హిందూ సంప్రదాయం ప్రకారం కానీ అన్ని మతాల ప్రకారంగా అన్ని సంప్రదాయాలు ఎన్నైతే పండుగలు ఉంటాయో ఇది అమలైన రోజు 42% బీసీ పండుగలు ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. బీసీలందరూ వ్యక్తిగతం ఐక్యమత్యంగా 42% అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ఒక పండుగ వాతావరణంగా సంవత్సరానికి ఒక పండుగ విధంగా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గాల ఏ ప్రభుత్వం చేయలే. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు 42% బీసీ రిజర్వేషన్ చేసినాం. 4% మైనార్టీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రోజు చరిత్రకమైన నిర్ణయం. ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలో కానీ ఎస్సీలో కానీ మంచి అవకాశాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అయితే బీసీ 42% ద్వారా ఎస్సీ బీసీలు ఎస్టీ నాయకులు కానీ అందరూ కూడా పేద వర్గాలకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీ నుంచి జిల్లా పరిషత్ ఎంపీ నుంచి ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా రాజ్యసభ దాకా కూడా మన బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఎదగాలి.